హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఇంకో కొత్త వీడియో. ఇవాళైతే నేను ఇంకో ఫ్రెండ్తో అయితే ఆడిపోతున్నాను అనమాట. ఆడు కూడా కొంచెం బాగానే ఆడతాడు. ఆడి దగ్గర చాలా పెద్ద కలెక్షన్ ఉంటుంది. ఇది ఇప్పుడు వేసుకున్న బండిలో అయితే ఈవెంట్ ఎట్టాడు కదా, దాంట్లో వచ్చింది ఆడికి. సరే నేనైతే రట్స్ పెట్టినాడు. అయితే ఎప్పుడూ ఊకంగే పెడతాడు. ఎందుకో మరి నాకైతే అర్థం కాదు. సరే ఇంకా మనం కదిలితే చాలామందికి ఉందయ్యా బండిలు. అలాగైతే నేను కూడా దోచేయాలి గాయస్ ఎలాగైనా. ఎందుకనుకున్నా అండి ఊపేస్తున్నాను, ఆ మూమెంట్ చూస్తారని ఊపేస్తున్నాను. నిజంగా నా మూమెంట్ చూపించాలంటే ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ తగ్గించా. నేనే జంప్ మాస్టర్. ఇప్పుడు ఎక్కడ దింపుదాంరా అంటే క్లాక్ టవర్లో దింపరా అన్నాడు. కానీ నేను ప్రో ప్లేయర్ కాబట్టి అబ్జర్వేటరీలో దింపా, లూజ్ అని ఉంది కాబట్టి. పైగా అక్కడ ఎక్కువ కాయిన్స్ దొరుకుతాయి, అది నాకు కావాల్సింది. అక్కడ మార్క్ కొట్టాను. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు వెళ్దామే, ఓకేనా. ఇందాక ఇంకో మ్యాచ్ ఆడు. నా మ్యాచ్ కానీ మీరు చూస్తే మతి పోద్దే. 14 కిల్స్ కొట్టాను. 14 కిల్స్. గరవుతుందా ఉత్తినే మైక్ పనిచేస్తుందా లేదని టెస్ట్ చేసా. గాయస్, నా ఇది బోర్డు బాగుందో లేదు చెప్పండి కింద. నా పారాషూట్ కూడా బాగుందో లేదు చెప్పండి. ఇవన్నీ నేను ఈవెంట్లో కొట్టేసుకున్నా. సరే అబ్జర్వేటర్లో దిగాము. అయితే నేనైతే వాడిని స్కార్ నీకు దొరికితే ఖచ్చితంగా నాకు ఎవరా అన్నాను. సరేరా ఇస్తానులేరా అన్నాడు. నాకైతే ఇప్పుడు M4A1 కాదు M14 దొరికింది. నాకు ఒక్క స్కార్ కావాలి. స్కార్ సింగిల్ చిప్ కూడా లేదు దీంట్లో. మామూలు స్కార్ దొరికింది, కానీ నాకు స్కార్ డబుల్ చిప్, త్రిబుల్ చిప్ కావాలి. స్కార్ త్రిబుల్ చిప్ అయితే హెడ్లో టిపిక్ 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 మన పడతాయి. అయ్యో ఏంటిది క్రౌన్ వచ్చింది, చూసుకోలేదు గాయస్. ఇవన్నీ మనకు పట్టింపులు లేవు. ఇక్కడ ఇంకో స్కార్ దొరికింది. సరే ఈ స్కారు ఏమో తీసుకోబద్దు అవ్వాల. సరే మనం సిగ్గులేదు కాబట్టి తీసుకున్నాం, లేకపోతే తీసుకున్నామో ఏంటి. అలాగే తీసుకోవాలి, అలాగే చెప్పాలి, కానీ అలాగే తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ క్లూ క్యారెక్టర్ స్కిల్ అయితే వచ్చింది. ఇంతకు చెప్పడం మర్చిపోయిన, ఆడి పేరు అయితే చిన్ను అనమాట. ఆడి దగ్గర అయితే నాకు దాన్ని ఏమంటారు M1014 అయితే ఉందంట. అందుకే ఉరుక్కుని వెళ్తున్నాను. నాకైతే M1014 అంటే చాలా ఇష్టం. అందుకనే M1014 కోసం తీసుకువెళ్తున్నాను. స్కార్ సింగిల్ చిప్ ఉంచేసి మామూలు స్కార్ అయితే పాడేశాను అనమాట. అయ్యో క్లూ క్యారెక్టర్ అంటే అలా వదిలేసాను. వెరీ రీజనబుల్ పర్సన్ నేను. ఇక్కడ ఏంటిది కొడదామే టిష్యూక్. అరే ఇట్రారా, నీకు ఒకటి ఇస్తాను, దారా రే. HP తీసుకోవాలని లేదు అడిగి ఏదోకే. పోన్లే HP లేకపోతే ఈ పెయిన్ వచ్చింది కదా. ఏఆర్ఏమో వదిలేసాను అక్కడ. పోన్లే వదిలేద్దాం. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే మా వాడికి కొంచెం బద్ధకం అనమాట. సరే ఇప్పుడు ఇక్కడెక్కడ కార్ చూశాను ఇందాక, అక్కడ ఆ కార్ వేసుకుని వెళ్దాం. దారా రే రారా. ఆడ దగ్గర ఇంకో కార్ ఉందంట. మళ్ళీ అక్కడ M1014 మార్క్ పెట్టాడు. మళ్ళీ నాకు ఇందాక దారిలో కూడా M1014 కనిపించింది. ఏంట్రా M1014 దొరుకుతున్నాయని చూస్తాను. అబ్జర్వేటర్లు అంతే గైస్, ఎక్కువ M1014 స్కార్లు అన్నీ దొరుకుతాయి. ఆడికి షార్ట్ గన్ ఎక్స్ కావాలి. షార్ట్ గన్ ఎక్స్ లేకపోతే షార్ట్ గన్ ఎక్స్ దొరికితే ఆడు మామూలు గట్టుకు కూడా ఎత్తడు. మధ్య మధ్య ఉంటాయి, కానీ మీరు పట్టించుకోకండి. 4 నిమిషాలు వీడియో అయింది. ఇంకా మీరు చూడాల్సింది చాలా ఉంది. ఇదిగోరా షార్ట్ గన్ ఎక్స్, ఇదిగోరా. అరే షార్ట్ గన్ ఎక్స్ రా. అరే వద్దా, వద్దుకో నా వెనకాలరా షార్ట్ గన్ ఎక్స్ తీసుకో. మామూలు షార్ట్ గన్ ఇది. పాపం తిట్టేసుకున్నాడు.
డ్యూ ఆడుతున్నాం గాయస్. తర్వాత ఇంకెప్పుడైనా చూస్తే సోలో వర్సెస్ స్క్వాడ్ చూసారా, కార్ దొరికింది. సోలో ఆగరా, సోలో వర్సెస్ స్క్వాడ్ కానీ లేకపోతే సోలో వర్సెస్ డ్యూ కానీ ఆడుతాను. ఎక్కువగా అయితే సోలో వర్సెస్ డ్యూ అయినా ఆడుతాను. సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే మనకి అవ్వదు. సడన్గా వాయిస్ తగ్గిపోయింది అంటే అనుకోకుండా మైక్ పాడిపోయింది, అదే పడిపోయింది. తిరగట్లేదు గైస్, ఎందుకంటే నాకు కొంచెం జ్వరంగా ఉంది. అయినా సరే మీకోసం గేమ్ ఆడి వీడియో తీస్తున్నానంటే ప్లీజ్ ఒక్క లైక్ కొట్టుకొని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. నా ఛానల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అదే ఫ్యామిలీకి వద్దు, ఒకవేళ మీ ఫ్యామిలీలో కూడా ఇలాగా ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఒరే ఏ టైప్ తిప్పుతున్నావురా. సరే మన టాపిక్లోకి వచ్చేస్తే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ 50 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే 50K కాదు, ఓన్లీ 50 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. కాబట్టి ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మన ఫ్రెండ్స్ కదా. ఎంతగా మర్చిపోయాను, లాస్ట్ పెట్టిన వీడియోలో మా ఫ్రెండ్తో ఆడినప్పుడు మన ఫ్రెండ్స్ కదా, ఆ డైలాగ్ ఎన్నిసార్లు నేను అన్నాను కామెంట్ చేయమని చేశారా? ఒక్క కామెంట్ కూడా చేయలేదు, ఒక్క వ్యూ కూడా లేదు దానికి. ఒక్క వ్యూ అంటే ఉన్నాయి 7 వ్యూస్ ఉన్నాయి అంతే. 7 వ్యూస్తో ఏం పీక్కుంటాను గాయస్. పక్కన ఎనిమి అన్నాడు మబ్బే అన్నాను, పడుకున్నాను. చూసారు, అల్ట్రా ప్రో ప్లేయర్ ఆడక్కడ ఉన్నాడు. ఆడు నా హెడ్కి ఏం పెట్టి కొడితే హూస్ రెస్పాన్సిబిలిటీ అనుకుని అందుకు ఇటేపు వచ్చాను. ఇటేపు నుంచి కనిపించలేదు, కూర్చున్నాం. మెల్లిగా కూర్చుని దేక్కుంటూ వెళ్తే అదిగో దొరికాడు, కనిపించాడు, కానీ డ్రర్ అయిపోయాడు. మన ఫస్ట్ కిల్ వెర్రే రీజనబుల్ ఫస్ట్ కిల్ లేకపోతే అసలు ఏమీ లేదనమాట. ఇక్కడ లెవెల్ 3 వెస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. మళ్ళీ ఇక్కడ ఎస్డివి సంథింగ్ ఏదో టిక్ టిక్ మన ఇచ్చే గన్లో, కానీ వుడ్ పిక్కర్ లాంటి గన్లో ఎస్కేఎస్ లాంటి గన్ను, ఆ పేరు పలకడం ఎస్విడి అనుకుంటా. సరే గన్ల మ్యాటర్ పక్కనట్టు, గన్ల పెద్ద మ్యాటరే, గన్లు పెద్ద మ్యాటర్ కాదు గైస్. నా కొడుకు చెప్పాను, అరే బ్యాక్ వెళ్ళిపోదానరా, ఇక్కడ ఎనిమిస్ కొట్టుకుంటూ కూర్చుంటే జోన్ వచ్చేద్దరా అని చెప్పాను. నా మాట అండి ఇర్రెస్పాన్సిబుల్ గాయ్. మన దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకున్నా, కానీ మన దగ్గర అన్నీ ఉన్నాయి. నేను కాయిన్స్ కొట్టరా, నాకు కాయిన్స్ కావాలరా అన్నాడు. ఎందుకంటే కాయిన్స్ చూస్తారా ఎన్ని ఉన్నాయో, 33 కాయిన్లు ఉన్నాయి గైస్. మీరు చెప్తే నంబరు. అటేపు కాయిన్స్ ఉన్నాయి, అటేపు ఆ ఇల్లు దగ్గర. కానీ రే ఎదర కూడా కాయిన్స్ ఉన్నాయిరా అన్నాడు. సరే కొట్టరా అన్నాను. అయిగోండి ఈ కాయిన్స్ కొట్టాడు. మళ్ళీ ఇంకో ఇల్లు దగ్గర ఇంకో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇల్లు ఉండేది కదా పైన, అక్కడ కూడా కాయిన్స్ ఉంటాయి. అదిగోండి చెప్పానా. ఇది నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఆడు వాయిస్ అయితే ఆపేసాను అనమాట. అయిపోయాను. నేను ఆడు పక్కన కూర్చొని ఆడుతున్నాను. అదిగోండి అక్కడ ఎనిమిస్ ఉన్నారు. ఎనిమిస్ స్పాటెడ్. గుద్దేద్దాం అన్నాడు, గుద్దేశాను. స్కైల్ అది ఒకడైతే అయిపోయాడు, సెకండ్ కిల్. నెక్స్ట్ రైడ్ నాతో ఉండరా అని చెప్పాను వీడికి, అయినా సరే వినట్లేదు. ఈడేమో నాకు అయిపోతాడు. ఇప్పుడు చూడండి, అబ్బా 3 కిల్లు కొట్టాడు మా వాడు. అదిగో మా వాడు నాకు అయ్యాడు. చెప్పాను అక్కడ ఎవడో అదేదో గంట కొట్టేస్తున్నాడు, నన్ను కూడా ఏయ్ ఇర్రెస్పాన్సిబుల్ గాయ్. స్నైపర్ వీకేస్తో కొట్టేస్తున్నాడు. పర్లేదు, ప్లాటినం 2 నుంచి 28 మహా దారుణం అంటే దారుణం. అప్పుడే ఎంతమందిలో విసిపోయారా. మేము టాప్ 11లో ఉన్నాం. ఏం పర్లేదు, సిగ్గులేదు కదా మనకి. సరే మా ఆవిడ నేను ఇంకా బాయ్ చెప్పేసుకొని ఇంకో మ్యాచ్ ఆడుతున్నాం. కానీ ఆ మ్యాచ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరే గాయస్ మళ్ళీ ఉంటానన్నమాట. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా బోయ కొట్టు చూపిస్తా. సరే బాయ్. అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారా? అలాగైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కేసి లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.